వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి వారికి మన మనసులో ఉన్నటువంటి కోరికలు కళల రూపంలో ప్రతిబింబిస్తాయంటారు. స్వప్న శాస్త్రంలో ఈ కళలకు సంబంధించినటువంటి ప్రత్యేకతల గురించి స్పష్టంగా వివరించారు. ప్రతి కళకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంటుంది. కొన్ని మనకి శుభ పరిణామాలు సూచిస్తే మరికొన్ని అపశకునంగా మనం భావిస్తుంటాం. కళలో ధన సంపదలు, శుభదాయక పరిణామాలు వచ్చే సంకేతాలు కూడా మనకి చూచాయిగా అందుతూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కళ అనేది ఒక భాగం. ఎంత వద్దనుకున్నా అందరికి కూడా కళ ఏదో సమయంలో వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని కళలు మన భవిష్యత్తు పైన ప్రభావం చూపి వాటికి సంబంధించి ముందుగా సంకేతాలను మనకి అందిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. మనకు కనిపించే ప్రతి కళకి కూడా కొంత అర్థం, పరమార్థం ఉంటుంది. కొన్ని కళలు చూస్తే మనం నిద్రలోనే హఠాత్తుగా లేచి అది నిజమా కళ అని ఒకసారి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. అలాగే కొన్నిటికి భయకంపితులు అయిపోయి కూడా నిద్రలోనే గావుకేకలు పెట్టడం, అరవడం చేస్తుంటాం. అయితే కొన్ని ప్రత్యేక కళలు, వాటి వల్ల వచ్చే మనకి ప్రతిఫలాలు ఏంటనేది ఇప్పుడు సింపుల్గా కొన్ని తెలుసుకుందాం. కనీసం సప్త కళలు అంటారు, అంటే 7 కళలు. వీటిలో ప్రధానంగా దీపం మన కళలో కనబడితే ఏమవుతుంది? దీపం కనబడడం అనేది చాలా మంచి సంకేతంగా పెద్దలు చెప్తున్నారు. దీపం వెలుగుతూ ఉండటం అంటే మనలో ఉన్నటువంటి అంధకారాన్ని మనం తొలగించుకోవడం, అదేవిధంగా మన జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోయి శుభకాలం అంటే మంచి సమయం ప్రారంభమవుతుంది అనేది ఈ దీపం కళ్ళలో కనబడితే తెలియజేస్తుంది అనమాట. అలాగే రెండవది, చెవి ఆభరణాలు కళ్ళలో కనబడితే ఏమవుతుంది అంటే ఈ చెవి ఆభరణాలు మనకి కళ్ళలో కనబడితే, అంటే చెవి జోకాలు కావచ్చు, రింగులు కావచ్చు, ఇంకేమైనా సరే అవి మన కళ్ళలో కనబడితే మనకి భవిష్యత్తులో ధనం సమృద్ధిగా చేతికి అందే అవకాశం ఉందనేది ఒక సూచనగా చెప్పవచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిని మనకి మెరుగుపరిచే విధంగా కూడా ఉంటుందని స్వప్న శాస్త్రంలో ఉన్నదని పెద్దలు చెప్తారు. ఇక మూడవది, ఉంగరం కళ్ళలో కనబడితే ఏమవుతుంది? మీ చేతి ఉంగరం మనకి కళ్ళలో కనబడినట్టయితే అది లక్ష్మీదేవి అనుగ్రహం మనపై రానుందనేది ఒక సంకేతంగా చెప్తారు. అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక బాధలు, అలాగే ఆదాయం లేని వారికి ఆదాయం అందడం, ఇవన్నీ కూడా ఈ ఉంగరం కళ్ళలో కనపడడం వల్ల మనకి మార్పు అనేది సాధ్యపడుతుందని స్వప్న శాస్త్రం చెప్తుంది. అలాగే నిద్రలో పువ్వులు కనబడితే ఏమవుతుంది? గులాబీలు, కమలం, ఈ 2 పువ్వులు మన మహాలక్ష్మీదేవికి, ధనలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఇవి మన కళ్ళలో కనబడితే ఒక మంచి శుభ పరిణామంగా భావించవచ్చు. అంటే మనం చేసే పని విజయవంతం అవడానికి, తద్వారా మనం ధన సంపద పొందడానికి ఇది ఒక సూచనగా భావించవచ్చు. అలాగే కళ్ళలో మనం పాలు తాగుతున్నట్టుగా కనుక ఒక సంకేతం అంటే కళ్ళలో కనిపిస్తే ఏమవుతుందంటే, పాలు తాగడం అనేది ఆరోగ్య సూచన. అంటే మనకి అప్పటివరకు ఏమైనా అనారోగ్య కారణాలు ఉన్నా, లేకపోతే ఏమైనా మనశ్శాంతి లేకపోవడం, లేదా ఇంకేదైనా చికాకులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం వస్తుంది అనేది ఈ పాలు తాగే కళ అనేది చెప్తుంది. ఇక పాములు కళ్ళలో కనబడితే ఏమవుతుంది? కళ్ళలో పాము కనబడితే అసలు మనకి ఎదురుగా కనబడితేనే మనం దాన్ని చూసి భయాందోళన చెందుతాం. అయితే కళ్ళలో కనబడితే అది శుభ పరిణామ, మంచి పరిణామం కాదా అనేది పెద్దలు కూడా నిర్ణయించిన పరిస్థితి. ఎందుకంటే పాము అనేది కూడా ఒక దేవతా స్వరూపమే కాబట్టి అది కనబడడం వల్ల మనకి ఏమంత నష్టం లేదు, అలాగే పెద్దగా లాభంగా కూడా భావించాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా మనకి కళల రూపంలో మనకి చూపించే సంకేతాలుగా భావించాలి తప్ప అవి నిజంగా ఏదో ప్రభావం చూపించి మనల్ని మన జీవితంలో హఠాత్తుగా ఏదైనా మార్పులు వస్తాయనేది కూడా అంత చెప్పుకోలేనటువంటి విషయం కాదు. కాబట్టి సరదాగా స్వప్నంలో వచ్చినటువంటి వాటిని గురించి మనం చూసి ఎంజాయ్ చేసి వాటి వల్ల ఏదో ఒక కొత్తదనం అనేది వస్తుంది ఆశించి ముందుకు సాగడం అనేది మన యొక్క కర్తవ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.